హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఆదిత్య దగ్గరికి వచ్చి చైతన్య, అన్నయ్య నీకు కాసేపు ల్యాప్టాప్ ఇవ్వ, చిన్న వర్క్ ఉంది చేసుకొని ఇస్తాను అనగానే, తీసుకో చైతన్య, దాని గురించి ఎందుకు ఇంతగా అడుగుతున్నావు అనేసి ఆదిత్య ఇస్తాడు కదా. ఆదిత్య ఇచ్చినప్పుడు ఆ ల్యాప్టాప్లో ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తారు కదా. ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్కడ దిగినటువంటి ఫోటోలన్నీ ఉంటాయన్నమాట. ఆదిత్యకి అప్పుడు గుర్తొస్తాయి, అయ్యా ఈ చైతన్యకి ల్యాప్టాప్ ఇచ్చాను, దాంట్లో నేను ఆనంది కలిసి దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని వాడు చూశాడంటే లోకమంతా కూడా ప్రచారం చేస్తాడు, నా తలనొప్పి వచ్చి పడుతాడు నైనా అనుకొని, ఒరే చేతు నా ల్యాప్టాప్ నాకు ఇచ్చారా, మళ్ళీ తీసుకుందు కానీ ఒక 10 నిమిషాలు నాకు కావాలి అనగాని, ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ నాకు ఒక 10 నిమిషాలు ఇస్తే నా వర్క్ అయిపోతుంది కదా, ప్లీజ్ ప్లీజ్ అనేసి ఇద్దరు ఆ ల్యాప్టాప్ని అటు పీక్కొని మొత్తానికి ఫోటోలు బయటకు వచ్చేస్తాయి. సునంద ఆ ఫోటోలు చూస్తుంది, ఇంకా మామూలుగా కోపంతో ఊగిపోతూ ఆ ఫోటోలు తీసుకొని ఆనంది ఇంటికి బయలుదేరుతుంది కదా. ఇంకా ఆనంది ఏదో పని మీద పాపం వర్క్ చేసుకుంటూ ఉంటే సునంద వస్తుంది. ఆనందిని చెడాబడా తిట్టేసి, ఏంటి ఆనంది మళ్ళీ కూడా నువ్వు నా ఇంటి కోడలుగా అడుగు పెట్టాలనుకుంటున్నావా, ఆదిత్య మనసులో చెడు సంపాదించుకోవాలనుకుంటున్నావా, నువ్వు ఆడే నాటకాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా, ఆదిత్యతో కలిసి వ్రతానికి వెళ్ళటం ఏంటి, అక్కడ మీ ఇద్దరు కంకణాలు కట్టుకోవటం ఏంటి, ఇంక వ్రతం జరిగేటప్పుడు ఇద్దరు పీటల మీద కూర్చోవటం ఏంటి, మీరు బట్టలు పెట్టడం ఏంటి, పెట్టించుకోవటం ఏంటి, ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు నా పరువు నడి రోడ్లో పెట్టావు, అలాంటి దాన్ని మళ్ళీ నేను కోడలిగా అంగీకరించి నా ఇంటికి ఎలా తీసుకొని వస్తాననుకుంటున్నావు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవేంటి, నువ్వు అంటేనే నాకు చిరాకు వస్తుంది, అసలు నిన్ను నా ఇంటి పెద్ద కోడలుగా ఊహించుకోలేకపోతున్నా, ప్లీజ్ దయచేసి నువ్వు ఆదిత్య మనసులో నుంచి వెళ్ళిపోవాలి, ఇంకా ఆదిత్యకి దూరంగా వెళ్ళిపోవాలి, ఆదిత్యకి నువ్వు ఏమన్నా దగ్గరగా ఉండటానికి ప్రయత్నించావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు అనేసి ఊపిరాడకుండా ఒక 10 నిమిషాలు పాపం ఆనందిని తిట్టి అలిసిపోయి, ఇదిగో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, నువ్వు నాకు కోడలుగా ఇంట్లో అడుగు పెట్టడానికి లేదు, నేను నీ అత్తగారిని కాదు, ఆదిత్యాన్ని ఇంకా నీ భర్తలాగా అనుకొని మనసులోంచి తీసి పడేసేయి అని చెప్పేసి సునంద గారు ఆనందికి చెప్తూ ఉంటే, ఆనంది అంటూ ఉంటుందన్నమాట, అయ్యో మేడం నేను తప్పు చేయలేదని నిరూపిస్తాను, ఆ తప్పు ఎవరి వల్ల జరిగిందా కూడా నిరూపిస్తాను అనేసి అనగాని, సునంద అంటూ ఉంటుంది, తప్పు చేసింది నువ్వు, ఎవరో చేశారు నిరూపిస్తాను అని చెప్పేసి ఇప్పుడు నాకు కళ్ళబొల్లి మాటలు చెప్పి నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావా, ఇదిగో చూస్తున్నా చూడు, ఎప్పటికీ నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టలేవు అనేసి సునంద గట్టిగా ఆనందికి క్లాస్ పీకి వెళ్ళిపోతే ఆనంది కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంది శివయ్య, నేను చెయ్యని తప్పుకి ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది, నువ్వే నాకు దారి చూపించయ్యా, నేను తప్పు చేయలేదే నిరూపించయ్యా అని చెప్పేసి ఇంకా పాపం ఆనంది స్వామివారికి దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సీను సింహాద్రి వాళ్ళ ఇంటికి వచ్చుంటాడు కదా. సింహాద్రి ఏదో బయట ఊర్లో పని ఉంది, వస్తే ఈరోజు రాత్రికి వస్తా, లేదంటే రేపు వస్తా అని చెప్పేసి పద్మమ్మకి చెప్తూ ఉంటే అప్పుడే సీను అంటూ ఉంటాడు, ఏంటి మామ పెద్దదే తగిలినట్టుందిగా వరకు, చూసుకో మామ ఇప్పుడు మనకి డబ్బులు మామ ఎంజాయ్ మామ అంటూ ఉంటే, ఊరుకోరా పని మీద వెళ్తున్నా, పని అయిపోతే ఈ రాత్రికి లేదంటే రేపు పొద్దున్న వస్తారా అనేసి అనగానే, పద్మమ్మ క్యారేజీ కట్టి తీసుకొని వచ్చి, చూడయ్యా నువ్వు జాగ్రత్తగా తిని పని చేసుకో అని చెప్పేసి క్యారేజీ చేతికిస్తుంది. సరే పెద్దాలు జాగ్రత్తగా ఉండండి, సాయంత్రం వస్తా, లేదంటే రేపు పొద్దున్నే పని అయిపోయినామంటే వస్తా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే పద్మమ్మ చాలా బాధగా సింహాద్రికి ఇలా బాయ్ అని చెయ్యూపుతూ ఉంటుంది. పద్మమ్మ సింహాద్రికి అలా బాయ్ చెప్తూ ఉంటే జ్యోతమ్మ అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంకా పద్మమ్మని చూసి మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఏంది పద్మమ్మ కొత్తగా సింహాద్రి వెళ్తూ ఉంటే బాయ్ చెప్తూ అది చెయ్యూపుతున్నావేంటి అనేసి అనగానే, అది కాదు జ్యోతమ్మ, ఇంకా సింహాద్రి వేరే ఊరు వెళ్తున్నాడు, ఏదో పని వచ్చిందంట, ఆ పని కోసం వెళ్తున్నాడు, అయిపోతే సాయంత్రం వస్తాను లేదంటే రేపు వస్తానని చెప్పి వెళ్తున్నాడమ్మా అనేసి అనగానే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి సీను చెప్తాడు, అమ్మ లాయరమ్మ, మా అత్తుంది చూసావా చిన్న పిల్ల లెక్క, మా మామ లేకపోతే అస్సలు ఉండలేదు అనేసి అనగానే, నువ్వు ఊరుకోరా సీనుగా అని చెప్పేసి సీను జ్యోతమ్మ పద్దాలు అందరూ జోక్గా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే సూర్యబాబు పని ఉంది అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వస్తూ, ఏంటి బ్యాచ్ అంతా ఇక్కడ చేరి సందడి చేస్తున్నారు, ఏంటి సంగతి అనేసి అనగానే, ఏం లేదండి, పద్మమ్మ వాళ్ళ ఆయన సింహాద్రి పనికి వెళ్తూ ఉంటే బాయ్ చెప్తూ చెయ్యూపుతూ ఉంది, ఆ విషయం గురించి మేమందరం జోక్గా మాట్లాడుకుంటున్నాం, ఎక్కడికండి బయలుదేరారు అనేసి అనగానే, నాకు కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని వస్తాను జ్యోతి అని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్ళి డిక్కీ తీయబోతూ ఉంటేనే ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తూ ఉంటాయి. ఎడం చెయ్యి
ఎంత నొప్పిగా ఉంది అంటూ ఉంటాడు. ఏంటండి సడన్గా ఇంత నొప్పి రావటం ఏంటి, అయినా కూడా రెక్క పట్టేయటం ఏంటి, రండి ఇటు కూర్చోండి అనేసి అనగానే, లేదులే జ్యోతి, వెళ్ళే దారిలో మెడికల్ షాపులో ఏదైనా టాబ్లెట్ తీసుకొని వేసుకొని వెళ్తానులే, ఇబ్బంది లేదు, వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇంకా కారు డోర్ తీస్తాడు. ఆ డోర్ తీసిన వెంటనే అక్కడికక్కడ గుండె పట్టుకొని కుప్పకూలిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి పద్మమ్మ, అక్కడే ఉన్నటువంటి సీను, వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఇంకా సూర్యబాబు దగ్గరికి వస్తారు. ఇంకా జ్యోతమ్మ అయితే, ఏమండి సూర్య గారు, ఏమైందండి, ఏంటండి అలా పడిపోయారు, లేగండి లేగండి అనేసి ఇంకా లేపుతూ ఉంటే ఎక్కడ లెగడనమాట. ఇంకా సీను వీళ్ళందరూ కలిసి గబగబా సూర్యబాబుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. తీరా హాస్పిటల్లో డాక్టర్లు అందరూ టెస్ట్ చేసిన తర్వాత తెలిసిన వేరే విషయం ఏంటంటే, సూర్యగాడికి స్ట్రోక్ వచ్చేసింది. అది కూడా మామూలుగా కాదు, చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ అతను బతుకుతాడా లేదా అనే విషయం చెప్పలేము అనేసి అని డాక్టర్లు కూడా గుండెలు పగిలిపోయే విషయం చెప్పేస్తారనమాట. వెంటనే సీను ఆనందికి ఫోన్ చేస్తాడు. ఆనందికి అప్పుడు దాకా కూడా సూర్యబాబుకి ఇలా అయిందన్న విషయం తెలియదు కదా. ఏంటి సీను ఏంటి అనేసి అనగానే, అదిగో అమ్మడి ఇలాగ సూర్యబాబు కార్ డోర్ తీస్తూ ఉంటే గోడ నొప్పి వచ్చి ఇంకా పడిపోయాడా, హాస్పిటల్కి తీసుకొని వచ్చాం, స్ట్రోక్ వచ్చిందంట, పలానా హాస్పిటల్లో ఉన్నాడు అనగాని, ఏంటి సూర్యబాబు స్ట్రోక్ వచ్చి పడిపోయారా, సూర్యబాబుకి సీరియస్గా ఉందా, ఏ హాస్పిటల్ సీను, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని చెప్పేసి గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికి హాస్పిటల్ దగ్గర జ్యోతమ్మ ఏడుస్తూ ఉంటుంది. జ్యోతమ్మను ఓదారుస్తూ పద్మమ్మ, సీను అందరూ ఉంటారు. ఇంకా ఆనంది పరిగెత్తుకుంటూ వచ్చి జ్యోతమ్మ అని చెప్పేసి జ్యోతమ్మను గట్టిగా పట్టుకొని, సూర్యబాబుకి ఏమీ కాదు, నువ్వు భయపడమాకు, బాధపడమాకు, మేమందరం నీకు తోడుగా ఉన్నాం కదా అని చెప్పేసి ఆనంది బాగా ధైర్యం చెప్తూ ఉంటుంది జ్యోతమ్మకి. జ్యోతమ్మ కూడా ఏందో కుట్టి ఉన్నట్టుండి పడిపోయాడు అనేసి ఆమె బాధపడిపోతూ ఉంటుంది. ఏం కాదు జ్యోతమ్మ, నేను చెప్తున్నాను కదా, సూర్యబాబు జాగ్రత్తగా కోలుకుంటారు, నువ్వు బాధపడమాకు అని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈలోపే అక్కడికి వచ్చినటువంటి ఇందుమతి జీవన అనుకుంటూ ఉంటుంది, ఇదేంటి ఆనంద్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఒకవేళ ఇదే నిజమైన కూతురని జ్యోతమ్మకి తెలిసిపోతే ఇంకా నన్ను మెడపట్టుకొని గెంటేస్తుంది కదా, అక్కడ మా అత్తగారింట్లో కూడా నాకు విలువ ఉండదు, కాబట్టి ఇప్పుడు నేను కూతురు లెక్క నేను నటించాలి అనేసి, అమ్మ ఏమైందమ్మా నాన్నకి, నాన్నెందుకమ్మా సడన్గా ఇలా పడిపోయాడు, నాన్నకి సడన్గా స్ట్రోక్ రావటం ఏంటమ్మా, ఎంత ఖర్చైనా పర్వాలేదు బాగు చేపిద్దామమ్మా, నాన్నగారు కోలుకోవాలమ్మా అనేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఇందుమతి అనుకుంటూ ఉంటుంది, దీన్ని యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందా. ఇంకా జీవన రెచ్చిపోతూ ఉంటుంది. ఈలోపే డాక్టర్ గారు మన సూర్యబాబు క్యాబిన్లో నుంచి బయటకు వస్తాడనమాట. డాక్టర్ గారు రాగానే గబగబా ఆనంది వెళ్తుంది. వెళ్ళి, ఏమైంది డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది మా సూర్యబాబుకి అనేసి అడుగుతూ ఉంటే, జీవన కూడా ఎలా ఉంది డాక్టర్ గారు అనేసి అనగానే ఇంకా ఆనంది వైపు డాక్టర్ గారు చూసి, అమ్మ సూర్యబాబుకి నువ్వే నా కూతురివి, అమ్మ చెప్తున్నాను విను, చాలా క్రిటికల్గా ఉంది అనేసి అనగాని, జీవన సూర్యబాబుకి క్రిటికల్గా ఉందన్న విషయం వదిలేసి, డాక్టర్ గారు ఆనందిని కూతురు అన్నాడు కదా, ఆ విషయం గురించి చూడండి డాక్టర్ గారు, తను కాదు కూతురు, నేను సూర్యబాబు కూతుర్ని, నేను వాళ్ళ సొంత కూతుర్ని అనేసి అనగానే, సారీ అమ్మ, తను ఏడుస్తూ అడుగుతూ ఉంటే సూర్య గారికి కూతురేమో అనుకున్నాను తప్ప ఇంక నేను వేరేలాగా కాదు, సారీ అమ్మ, చూడండి అమ్మ మీ నాన్నగారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, 24 గంటలు గడిస్తే కానీ బతుకుతారో లేదో చెప్పలేము, ఆయన పరిస్థితి మటుకు ఇప్పుడు క్రిటికల్లో ఉంది, ఐసీయూలో ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరెవరు టెన్షన్ పడద్దు, కాకపోతే సీరియస్గా మటుకు ఉంది అనేసి చెప్పగానే ఇంకా జీవన, చూడండి డాక్టర్ గారు, మీ వల్ల అవ్వకపోతే మేము ఫారెన్ తీసుకొని వెళ్తాం, మేము వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాం, మా నాన్నగారిని డిశ్చార్జ్ చేసేసేయండి, మీ వల్ల కాకపోతే చెప్పండి అనేసి రెచ్చిపోతూ ఉంటే అప్పుడే డాక్టర్ గారు అంటూ ఉంటారు, చూడండి మేడం, ఇప్పుడు సూర్య గారిని ఎక్కడికి తీసుకువెళ్ళే పరిస్థితి లేదు, ఆయన్ని అక్కడికి మార్చకూడదు, కదల్చకూడదు, కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆ దేవుడి మీద భారం ఉంచండి, మీ డాక్టర్ల మీద నమ్మకం ఉంచండి, మీ నాన్నగారు జాగ్రత్తగా కోలుకోవాలని మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి అని చెప్పేసి జీవనాకి చెప్పి అక్కడి నుంచి డాక్టర్ గారు వెళ్ళిపోతారు. అప్పుడే జీవన అలా మాట్లాడుతూ ఉంటే ఆనంది కోప్పడుతుందనమాట. ఏంది జీవన, నువ్వేం మాట్లాడుతున్నావు, సూర్యబాబుకి అంత సీరియస్గా ఉంటే ఫారెన్ తీసుకొని వెళ్తాము, వేరే డాక్టర్ని పిలిపిస్తాం, అది ఇది అంటావేంటి, ఇక్కడ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో, పెద్ద హాస్పిటలే కదా ఇది, డాక్టర్లు కూడా మంచిగా చూసేవాళ్ళే కదా, అది కాకుండా ఎక్కడెక్కడి నుంచి పెద్ద డాక్టర్లు కూడా ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారంట, ఆ డాక్టర్లతో అలా మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకోరా, ఏం జీవన ఏం మాట్లాడుతున్నావు, ఒక పక్క జ్యోతమ్మ అంత బాధపడుతూ ఉంటే జ్యోతమ్మను ఓదార్చడం పోయి
గారి మీద గొడవకు వెళ్తావేంటి అని చెప్పేసి ఆనంది జీవనాన్ని అరుస్తూ ఉంటే, ఇంకా జీవన ఆనందిని చూసి, ఇదిగో మీ నాన్నగారు కానీ బెడ్ మీద ఉండి అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అప్పుడు నువ్వు ఎలా ఆలోచించేదానివో అది గుర్తుకు తెచ్చుకో, అంతేగాని మా నాన్న ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే నీకెందుకు ఉంటుంది అంత ఎక్కువ బాధ, కూతురుగా నాకుంటుంది, కాబట్టి నా బాధను నేను చూపించుకుంటున్నాను, దాంట్లో తప్పేంటి అనేసి జీవన రెచ్చిపోతూ ఉంటే, ఈలోపే సునంద గారు, చైతన్య, ఆదిత్య అందరూ వస్తారు. అసలు ఏమైంది జ్యోతి గారు, ఏంటి సూర్యబాబు గారు సడన్గా పడిపోవటం అనేసి సునంద గారు అడుగుతూ ఉంటే, ఇంకా జ్యోతమ్మ జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇంకా జీవన మా నాన్నగారికి ఏమీ కాదు, మా నాన్నగారు కోలుకుంటారు, మా నాన్నగారిని అది ఇది అనేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఇందుమతి అంటుంటుంది, దీన్ని కానీ ఇక్కడ పెట్టామే అనుకో ఇది గ్యారంటీగా వాళ్ళ కూతురు కాదని తెలిసిపోద్ది, చేతికో చెప్తున్నాను కదా, దీన్ని యాక్షన్ చేయమంటే ఇది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంది, కాబట్టి దీన్ని పక్కకు తీసుకొని వెళ్ళి మాట్లాడాలి అనేసి జీవన ఇట్లా పక్కకు వెళ్దాం అని చెప్పేసి జీవనాన్ని ఇందుమతి పక్కకు తీసుకెళ్తుంది. అప్పుడు జీవన ఇందుమతితో అంటూ ఉంటుంది, ఏంది పెద్దమ్మ అందరూ అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే నేను మా అమ్మను ఓదారుస్తూ ఉంటే పక్కకు రమ్మని తీసుకొచ్చావేంది, ఇప్పుడు మా అమ్మ ఏమన్నా అనుకోదా అనేసి అనగాని, నువ్వు అక్కడ ఉంటేనే నిజం తెలిసిపోయేటట్టుందే తల్లి, నువ్వు యాక్షన్ చేయమంటే అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి, ఆనంది ఎలా ఉంది, నువ్వెలా ఉంది, అసలు నీ ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటేనే జ్యోతి వాళ్ళ సొంత కూతురు నువ్వు కాదని అర్థమైపోతుంది, ఎవరికైనా డౌట్ వచ్చిందనుకో, నువ్వు వాళ్ళ కూతురు కాదనే నిజం వచ్చేసిందనుకో, ఇంకా నీ గతి ఎలా ఉంటుందో అర్థం చేసుకో, ఇన్ని రోజులు మనం పడ్డటువంటి కష్టమంతా పోతుంది అనేసి ఇందుమతి చెప్పగానే ఇంక జీవన అంటుంది, అదేంటి పెద్దమ్మ అలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు మా నాన్న చనిపోయాడనుకో ఆ ఆస్తంతా ఎవరికి వెళ్తుంది, ఒకవేళ ఆనందియే వాళ్ళ కూతురని తెలిసిపోతే నా గదేంటి, కాబట్టి నాన్న ఒకవేళ చనిపోయాడే అనుకో అనేసి చెప్తూ ఉంటే ఇందుమతి అంటుంది, అయ్యేం మాటలే, నేనే అసలు అనుకుంటే నాకంటే ముదురులాగా ఉన్నావు నువ్వు, అలా మాట్లాడతావేంటే, సూర్యబాబుకి ఏం కాకూడదని దండం పెట్టుకోవాలి కానీ అనగానే, అయ్యో పెద్దమ్మ మనం పెట్టుకుంటే మటుకు అంత సీరియస్గా ఉన్న నాన్న బతుకుతాడా ఏంటి, ఒకవేళ మనం నిజం మాట్లాడుకుందాం, నాన్నకి ఏదన్నా అయ్యింది అనుకో ఆస్తి సంగతి ఏంటి, ఆనందికి ఏం చేస్తారో అది ఇది అనేసి రకరకాలుగా అడుగుతూ ఉంటుంది. ఇంకా ఇందుమతి అంటూ ఉంటుంది, ఆదిత్యకి ఏమీ జరగదు, ఆస్తి అంటావా ఎక్కడికి పోదు, ఒకవేళ నువ్వు అన్నట్టుగానే ఇంకా మీ నాన్న సూర్యకి ఏదైనా కానీ జరిగిందే అనుకో, ఇంకా కూతురువి నువ్వు లెక్కే కాబట్టి నీకు నువ్వే వాళ్ళ కూతురువి కాదన్న విషయం ఎవరు బయటికి చెప్పరు కాబట్టి ఆ ఆస్తిలో నీకు కూడా వాటా వస్తుంది, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు మటుకు ఓవర్ యాక్షన్ చేసి నువ్వు కన్న కూతురు కాదని తెలిసిపోయిందనుకో, నువ్వు ఇన్ని రోజులు ఆలోచించినటువంటి ఆశలు అన్నీ కూడా నీళ్ళల్లో కలిపినట్టు అయిపోతుంది, కాబట్టి నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా మామూలుగా మాట్లాడు, సొంత కూతురు లెక్కే ఉండు, ఆనంది ఎలా ఉంటుందో అలాగే ఉండు అని చెప్పేసి జీవనకి ఇందుమతి అంతా నూరు పోస్తుందనమాట. జీవన సరేనని తలూపుతూ ఉంటే అప్పుడే ఇంకా ఇందుమతి చెప్తూ ఉంటుంది, వాళ్ళందరూ అక్కడ ఉంటే మనం ఇక్కడ సపరేట్గా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే బాగోదు, డౌట్ వస్తుంది, కాబట్టి పద పద మనం కూడా వాళ్ళ దగ్గరికే వెళ్దాం అని చెప్పేసి ఇందుమతి జీవనాన్ని తీసుకొని ఇంకా అక్కడే ఉన్నటువంటి జ్యోతమ్మ వాళ్ళ దగ్గరికి చేరుతారనమాట. అప్పటికి జ్యోతమ్మ చాలా బాధపడిపోతూ ఉంటుంది, ఆనందితో అంటూ ఉంటుంది, చూడు ఆనంది, నిమిషం నిమిషం నాకు చాలా భయం వేస్తుంది, ఎప్పుడు ఏ మాట వినాల్సి వస్తుందో, ఎప్పుడు ఏ విషయం వినాల్సి వస్తుందోనని నాకు చాలా టెన్షన్గా ఉంది, ఆయనకి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి తెగ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది, ఆ శివయ్య సూర్యబాబుకి ఏమి చెడు కానీడు జ్యోతమ్మ, సూర్యబాబు చాలా మంచివాడు, చాలామందికి హెల్ప్ చేస్తున్నాడు, ఆ పుణ్యమంతా కూడా సూర్యబాబు జాగ్రత్తగా బతికి వచ్చేటట్టుగా చేస్తుంది, నువ్వేం బాధపడమాకు జ్యోతమ్మ, మేమందరం నీకు తోడుగా లేమా చెప్పు, నేను లేనా, జీవన లేదా, చూడు అందరూ కూడా ఉన్నారు, నువ్వే ధైర్యంగా లేకపోతే మేమందరం ఏం కావాలి చెప్పు, సూర్యబాబుకి ధైర్యం చెప్పాల్సిందే నువ్వు, కాబట్టి సూర్యబాబుకి ఏమీ జరగదు, నువ్వు చక్కగా ఉండు అనేసి అనగాని, ఏమో ఆనంది నాకు చాలా భయం వేస్తుంది అనేసి పాపం జ్యోతమ్మ ఆనందిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇంకో పక్క జీవన పుల్లుకు వస్తుందన్నమాట. ఏంది అమ్మ లెగిస్తే ఈ ఆనందిని తన కూతురులాగా అనుకుంటుంది తప్ప నన్ను ఎక్కడ కూతురులాగా ఫీల్ అవ్వట్లేదు, నన్ను ఓదార్చను కూడా ఓదార్చట్లేదు అని చెప్పేసి ఇంకా జీవనాన్ని జ్యోతమ్మ దగ్గరికి వస్తుంది. అమ్మ నువ్వు ఏడవ మాకమ్మ, మేమందరం ఉన్నాం కదా, చెప్పాం కదా నాన్నగారికి ఇక్కడ నయం కాకపోతే ఫారెన్ అయినా తీసుకువెళ్దామని, నువ్వు అనవసరంగా ఏడవ మాకు అనేసి
యాక్షన్ చేస్తూ ఉంటే ఆనంది జీవన వైపు అలాగే చూస్తూ ఉంటుంది. జీవన ఆనంది వైపు చూస్తూ ఉంటుందా, ఇంకా అక్కడే ఉన్నటువంటి సునంద గారు వీళ్ళందరూ జ్యోతి గారికి ధైర్యం చెప్తూ ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ లోపల నుంచి నర్సు బయటకొస్తే ఎలా ఉంది అనేసి ఆ నర్సుని అడుగుతూ ఉంటే సేమ్ సిచ్యువేషన్, ఎక్కడ మార్పు లేదు. ఆ దేవుడి మీద భారం వేసుకోవటమే. ఇంకా ఇతని పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఆ వచ్చిన గుండె నొప్పి కూడా చాలా సివియర్‌గా వచ్చింది. చాలా అనేసి చెప్తూ ఉంటే జ్యోతమ్మ ఇంకా బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆనంది ఓదారుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ దిగులుగా చూస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. సీరియల్ బాగుంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం.